నా పేరు కొనిశెట్టి హరిరాయల్. నేను జనసేన రాష్ట్ర నాయకుడిని. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, మొన్న అనగా 21 రోజున ఏం జరిగిందంటే, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇది నా ముందరే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ నా ముందరే ఒక 4 ముద్దాయిలను కొట్టారని చెప్పి ఒక వార్త ప్రసిద్ధి అవ్వడం జరిగింది. దానికి గాను ఈరోజు ప్రెస్ మీట్, కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీడియా వారికి నేను చేతులెత్తి నమస్కరించి వేడుకుంటున్నాను. మేము గతంలో మీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సపోర్ట్ మరవలేనిది. అదేవిధంగా కూడా మీరు దయచేసి మీరు ఏదైనా సరే, మీరు మొన్న వచ్చేసి 4 ముద్దాయిలను నా మీద దాడి చేసిన వాళ్ళను వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ విశేషరహితంగా కొట్టారని చెప్పి వార్త రాశారు. నేను దానికోసం చెప్పడం జరిగింది. దీనికి ముందుగా ప్రీ టెస్ట్ ఉంది, అది కొంచెం చెప్తాను. ఏం జరిగిందంటే 26/11/2025 సంవత్సరం రోజున కడప కోర్టు పక్క సందులో నన్ను కాపు కాసి నా మీద అటాక్ చేసి విచక్షణారహితంగా నన్ను కొట్టడం జరిగింది. దానికి అది యాక్సిడెంట్గా జరిగిందా, ప్రీ ప్లాన్డ్గా జరిగిందా అని చెప్పి మీ సీసీ కెమెరాల ఫుటేజ్ తీస్తే ఉదయం 6:30 గంటలకే మా ఇంటి దగ్గరికి వచ్చారు. ఇదంతా ప్రీ ప్లాన్ ఇన్సిడెంట్ అని చెప్పి ఎగ్జాక్ట్గా ఒక వారం రోజుల కిందట వన్ టౌన్ పోలీస్ వారు, సిఐ చిన్నపెద్దయ్య గారు, అలాగే వీళ్ళంతా కలిసి కూడా ఏం చేశారంటే, ఇది కుట్రతో కూడుకున్నది. తాతంశెట్టి నాగేంద్ర కోడూరులో ఉన్న ఇంకొక జనసేన నాయకుడు, నేను జనసేన నాయకుడినే, ఆ జనసేన నాయకుడు కుట్రపూరితంగా చేసి ఈ కడపలో ఉండే పండ్రా రంజిత్ అనే వ్యక్తినికి పురమాయించి పొద్దుటూరు దగ్గర నలుగురిని హైర్ చేసుకొని, హైర్ గ్యాంగ్ను, వాళ్ళందరిపైన మైనర్ రేప్ కేసులు ఉన్నాయి, అంత హైర్ గ్యాంగ్ చేసుకొని 2 రోజుల ముందర సాయిబాబా థియేటర్ దగ్గర లాడ్జీలో దించి 2 రోజుల ముందర రెక్కి నిర్వహించి నా మీద దాడి చేశారని చెప్పి తాతంశెట్టి నాగేంద్ర మాట్లాడిన కాల్ లాగ్స్, రంజిత్తో మాట్లాడిన కాల్ లాగ్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. నేను ఇందు మూలంగా ఒకటే తెలియజేస్తాను, ప్రెస్ మీట్ మొన్న రాశారు, నాకు కోఆపరేట్ చేసిన ధన్యవాదాలు. కాకపోతే ఒక మైనర్ ఆడబిడ్డను రేపు చేసిన ఒక క్రిమినల్స్ను వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కొట్టారని చెప్తారు. మైనర్ రేపులు చేసిన వ్యక్తిని కొట్టడం తప్ప అని చెప్పి మిమ్మల్ని అడుగుతాను. వాస్తవానికి ఆ వార్త, ఆ కానిస్టేబుల్ అనే వ్యక్తిని, తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి ఒక డ్రామాలో భాగంగా దించినారు. ఆ డ్రామా ఏందో ఒక నిమిషంలో నేను చెప్తాను. కానీ ఆ క్రిమినల్స్ 4 హైర్ గ్యాంగ్ని తీసుకొని పోలీసులు కొట్టినారని చెప్పి రాయడము వార్త విచిత్రంగా ఉంది. ఏమవుతుందంటే, క్రిమినల్స్ చేసి వాళ్ళు కొట్టకపోతే పేరు రేగిపోయేసి వాళ్ళకు తాంబూలాలు ఇచ్చి దీంట్లో సిఈ చిన్నపెద్దయ్య పాత్ర అత్యంత కీలకం. ఈ సిఈ చిన్నపెద్దయ్య అనే వ్యక్తి వన్ టౌన్కి వచ్చిన రోజు నుంచి ఈ పోలీస్ వ్యవస్థ నాశనమైంది. ఈయన రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులెత్తుతున్నాడు. ఈ సిఈ చిన్నపెద్దయ్యని కలిసి ఒక కానిస్టేబుల్ని ఇబ్బంది పెట్టడానికి ఒక కానిస్టేబుల్ దించి నా మీద కుట్రలో లేపట్టినారు. ఎలాగైతే నా మీద కుట్రలో భాగంగా దాడి చేశారో అదేవిధంగా కూడా ఈ సిఈ చిన్నపెద్దయ్య, తాతంశెట్టి నాగేంద్ర, ఇంకా ఒక లఫుట్ నాయకుడు ఉన్నాడు. ఇదే వడ్డీ వార్త, లఫుట్ నాయకుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ, బల్య సంఘ నాయకుడు అని చెప్పుకుంటాడు. వానికి గతి లేదు, ఏదో పదవి ఇచ్చాడని చెప్పి ఆ 4 కమిడియన్ బ్రహ్మానందం ఉన్నట్టుంటాడు. ఆ సీఈకి చిన్నపెద్దకి ఫోన్ చేసుకొని నా మీద కుట్రపోని, నేను ఏం చేశానయ్యా, ప్రజలకు అండగా నిలబడ్డా, నేను చేసిన తప్ప. ఇలా చేస్తే ఇప్పుడు ఒక కానిస్టేబుల్ని బలి చేశారు. ఏదో బాలచంద్రారెడ్డి, నారాయణ రెడ్డి అని చెప్పి అతని గురించి బలి చేశాడు. అతనికి దీంతో ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి సంబంధం కూడా లేదు. మీడియా ముఖాన్ని తెలియజేస్తున్నాను. అతన్ని కూడా ఈ కుట్రలో భాగంగా అతన్ని దించి అతను బలి చేస్తున్నారు. ఒక విషయం చెప్పాల్సింది, ఎందుకంటే ఈ డ్రామా తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి ఎందుకు తెరలేపినారు అంటే, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నేను హైకోర్టుకి వెళ్ళడంతో హైకోర్టు రిట్ పిటిషన్, కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది, కడప ఎస్పీ వారికి డైరెక్షన్స్ ఇచ్చింది, క్లియర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి కౌంటర్ ఫైల్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఆ ఉత్తర్వుల్లో భాగంగా తాతంశెట్టి నాగేంద్రకు నువ్వు ఖచ్చితంగా స్టేషన్కి రావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇవ్వడంతో ఈ సీఈసీ పెద్ద డ్రామా మొదలుపెట్టి ఆ కానిస్టేబుల్ అడ్డం పెట్టి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చి ముద్దాయిలే కొట్టి, ముద్దాయిలే దాడి చేసి, ముద్దాయిలే పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చా అంటే మనం అంతా పోయి ఇళ్ళలో దాంకోవాలా. రేపటి నుంచి ఇళ్ళ మీద పడి కొడతారు, కాళ్ళద్దాలు పాలు కొడతారు. ఇదంతా కూడా మీడియా వాళ్ళు కూడా ఆలోచించి ప్రతి ఒక్కటి మీరు ఏ వార్త రాసినా దానికి నేను సమంజసమే. అదేవిధంగా కూడా ఈ క్రిమినల్స్, ఈ రౌడీలు కడప జిల్లాలో ఉండకూడదు, నమూలంగా నాశనం చేయాలా. ఈ తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తికి మొన్ననే ఎగ్జాక్ట్గా అంటే ప్రెస్ మీట్ పెట్టిన రోజే నోటీస్ ఇచ్చారు. 22వ తేదీ నోటీస్ ఇచ్చితే స్టేషన్కి రాబడతా అని చెప్పి ఒక నాటకానికి తెరలేపి అన్ని మీడియా వాళ్ళకి ఇచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పి ఒక తప్పుడు వార్త ఇచ్చినాడు. దాన్ని ఖండిస్తా ఈరోజు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ తాతంశెట్టి నాగేంద్ర అనేవాడు ఎలా ఉంటాడు అంటే, ఈడు నీచుడు మనుషులు. అసలు వైసీపీలో కూడా ఈ రాజకీయం లేదు. వైసీపీలో 5 సంవత్సరాల పోరాణం, మేడా మల్లికారెడ్డితో పోరాణం, అంజద్ బాషాతో పోరాణం, అలావిధంగా ఈడుండే ప్రతి ఒక్క వైసీపీ నాయకుడితో పోరాణం, గంగవరంలో ఎలక్షన్లో రవిరెడ్డితో పోరాణం. ఆ రోజు ఏం జరిగిందో ఎప్పుడు ఇళ్ళ మీదకి రాలా, కాపులు గాయలా, దాడులు చేయాల. ఈ నీచ సంస్కృతి తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తి కడప జిల్లాకు ఇన్ఛార్జిగా రావాలని చెప్పి వాడు కోడూరోడు, అడక తినేవాడు, ఆడవాళ్ళని రోడ్డు మీద కొట్టేవాడు, ఒక పరంబోకి ఎదవ వచ్చి వార్తలు చెప్తాంటే వార్తలు రాస్తున్నారు. దీనికి నిజంగానే తల దించుకుంటున్నాను. ఈరోజు
ఇదే ప్రెస్ క్లబ్లో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్నో రోజులు బాధపడినాను, ఎన్నో రోజులు మానసిక వేదన గురైనాము. అది మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. వైసీపీలో ఉన్నప్పుడు మా మీద ఎటువంటి దాడులు చేసి ఎలక్షన్లు వేసాడు. కానీ వాళ్ళు వైసీపీలు కూడా ఏ రోజు కూడా ఇంత నీచాతి దాడులకు దిగబడి నలుగురు ఒకడే పోతా అంటే ఎంబడిచ్చి నలుగురు చేసి విచక్షణంగా రాజీని తెచ్చి ఆ వీడియోలు ఫేస్బుక్లో పెట్టి సోషల్ సర్క్యూట్ చేస్తున్నాడు. మళ్ళీ డిలీట్ చేపిస్తాడు. ఎందుకంటే కోర్టులో పిటిషన్ వేసినాను. నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఇవన్నీ పొలిటికల్ కాన్స్టిట్యుయెన్సీ సెక్షన్ 120B ఇవన్నీ మొత్తం 307 అన్ని కేసులు పెట్టడంతో హైకోర్టు డైరెక్షన్ ఉండడంతో భయపడి కొత్త నాటకానికి తెరలేపి నోటీసు నుంచి అతనికి తాతంశెట్టి నాగేంద్ర అనే వ్యక్తికి నోటీస్ 1 టౌన్కి అటెండ్ కావాలని చెప్పి నోటీస్ ఇచ్చారు. నోటీస్ రావడంతో కుట్రకు తెరలేపి మీకు 1 టౌన్కు అటెండ్ కావాల్సి వస్తుందని చెప్పి అతని రాజకీయ పలుకుబడి ఉపయోగించేంత చేశాడు. అతను రాజకీయాల్లో ఉన్నాడు, నేను రాజకీయాల్లో ఉన్నాను. వానికి ఎంత పలుకుబడింది, నాకు ఎంత పలికింది. వాని మాదిరి కబ్జాలు చేయలేదు. హర్ష వీణా అనే వ్యక్తి ఏదో ఎమ్మెల్యే గురించి కామెంట్ చేస్తే నడి రోడ్ల పైన పోలీసులు లాగి అసలు మా జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ సార్ అనే వ్యక్తి రేయి మూగులు కష్టపడి సినిమాల్లో పనిచేసి పార్టీకి డబ్బులు పెట్టి కష్టపడతా అంటే ఇట్లాంటి తాసంపెట్టి నాగేంద్ర లాంటి రౌడీ మూకలు తయారవుతున్నారు. ఇలాంటి రౌడీ మూకలు తయారవుతా అంటే జనసేన పార్టీ మీరు చూస్తూ ఉండదు. చట్టం కడప ఎస్పీ మీద నాకు అత్యంత రెస్పెక్ట్ ఉంది. కడప ఎస్పీ అనే వ్యక్తి ఈ కేసు అంతా జరిగిందంటే ఈ సక్సెస్ అంతా కారణం కడప ఎస్పీ గారు. నాకు సి చిన్నపెద్ద అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకులకు చెంచాలుగా బిహేవ్ చేసి అన్యాయం చేసింది, పోలీసులు అన్యాయం చేసింది నాకు. ఏ రోజు పోలీసులు నాకు ఫేవర్ చేయలేదు. ఈ వార్త ఏం రాచారు, నన్ను కూర్చోబెట్టి పోలీసు వాళ్ళు కొట్టారంట. ఇది ఎంతవరకు సమంజసం? ఇది విక్టిమ్ బ్లేమింగ్ అంటారు దీన్ని, కొత్త కాన్సెప్ట్. మీడియా మిత్రులు కూడా అయ్యా మీడియా లేకపోతే సమాజమే లేదు, మీరు 4th ఎస్టేట్ అని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంత మంచి చేయాలనుకున్నా కానీ మీడియా సపోర్ట్ అవసరం. వాస్తవాలను తెలియజేయాలా. తాతంశెట్టి నాగేంద్ర లాంటి నాయకులను కూకటి వేలతో సహా పగిలించేయాలా. పరమ నీచుడు. ఆడవాళ్ళను రోడ్డు మీద కొట్టడం ఏందయ్యా? తప్పు చేసింటే కేసులు పెట్టండి. భూ కబ్జాలు మన ఎస్సీ భూములు లాక్కున్నాడు, మీ అన్నీ తెలుసు. వాడు చేసి ఇసుక, మట్టి, దొంగతనం అన్ని వ్యాపారాలకు అడ్డంకి మెయిన్గా కడప జిల్లా ఇన్ఛార్జికి వచ్చాడంట. అంతా మేము అంతటా గాజులు వేసుకున్నాం. కడప జిల్లా ఇన్ఛార్జిగా తిరుపతి జిల్లా నుంచి వచ్చితే మీ కడప జిల్లాలో ఉన్నాం. దీనికి అంతటి కారణం కూడా ఒక శుంకర్ శ్రీనివాసరావు ఒక జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నాడు. నోరు తెరసడు, ఒక మూగిద్దులాగా ఉంటాడు. ఆ పనికి మళ్ళీ ఎద వల్ల ఈ సమస్యలు మాకు వస్తున్నాయి. ఒకటి ఓపెన్గా చెప్తున్నాను నేను. మా పార్టీ విషయాలను కూడా మీరు మీడియాలో ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలా. ఒక వ్యక్తిని దారుణంగా నా మీద దాడి చేస్తే నేను ఊరుకుండాను. నేను మరో సర్కార్లాగా ఫీల్ అవుతున్న ప్రజలకు మీరు చెప్పండి. కడప జిల్లాలో ఎవరు పనిచేస్తున్నారో చెప్పండి. దయచేసి తాతంశెట్టి నాగేంద్ర కుట్రలన్నీ బయట పెట్టాల్సింది కోరుతున్నాను. జై హింద్, జై జనసేన.